నమస్తే. వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. డాక్టర్స్ టైమ్‌లో ఈరోజు నాతో పాటు ఉన్నారు డాక్టర్ విజయ్ గారు, ప్రముఖ స్కిన్ స్పెషలిస్ట్. సో తన్నడిగి మిగిలిన విషయాలు తెలుసుకుందాం. చాలామంది ఈ మధ్య కాలంలో స్కిన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. రకరకాల ప్రాబ్లమ్స్. అందులో ముఖ్యంగా యాక్నీ గురించి అయితే చెప్పనలవి కాదు. టీనేజర్స్ అందరిలో మ్యాక్సిమం ఈ ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అలర్జీస్. సీజన్ చేంజ్ అయిందంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా స్కిన్ అలర్జీతో బాధపడుతూ ఉంటారు. వీటికి సంబంధించి డాక్టర్ విజయ్ గారు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు, ఏమిటి తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సో వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్ సార్. సో ఈరోజు మీరు టైం ఇచ్చినందుకు ముందుగా థ్యాంక్స్ చాలా. అండ్ ఫస్ట్ చెప్పండి, అసలు అలర్జీ ఎందుకు వస్తుంది? ఒక వ్యక్తికి అలర్జీ రావడానికి కారణాలు ఏమిటంటారు? సో ఇప్పుడు అలర్జీని చూసుకున్నట్టయితే అలర్జీ అనేది రెండు రకాలు ఉంటుందండి. మెయిన్గా రెండు రకాలు ఉంటుంది. ఒకటేమో ఇంటర్నల్ నుంచి అంటే ఎండోజినియస్ అలర్జీ అంటారు. అలర్జీని మనం మామూలుగా డర్మటాలజీ పరంగా అయితే ఎగ్జిమా అంటారు. అన్నీ కలిపి ఎగ్జిమా కిందకే వస్తాయి అన్నమాట అలర్జీస్ అన్నీ. సో ఇంటర్నల్గా ఫస్ట్ టైప్ ఏంటంటే ఇంటర్నల్గా వచ్చేది ఎండోజినస్ ఎగ్జిమా అంటారు. ఇంకోటేమో ఎక్సోజినస్ అంటే బయట ఫ్యాక్టర్స్, మన బాడీ నుంచి కాకుండా బయట నుంచి వచ్చే వాటి వల్ల, అది ఏదైనా కావచ్చు, అది సూర్యుడి ప్రభావం కావచ్చు, కెమికల్స్ కావచ్చు, లేకపోతే మన ఫుడ్ తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు, దేనికైనా కానీ అలర్జీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో రెండు రకాలుగా మనం ఉపయోగించవచ్చు. సో అలర్జీకి ఫుడ్కి ఏమిటి అసలు సంబంధం ఏంటి? కొంతమంది పొట్లకాయ పడదంటారు, కొంతమంది ఆలు పడదంటారు, చాలా ఇష్టంగా తినే ఆలు పడదని చాలామంది చెప్తుంటారు. కారణం ఏంటంటారు? అది బాడీ తత్వం అండి. కొంతమందికి కొన్ని ఎలర్జీస్ ఉంటాయి. జనరల్లీ ఎటోపిక్ డెర్మటైటిస్ చిన్నప్పటి నుంచే కొన్ని అలర్జీస్కి వాళ్ళకి అలర్జీస్ వచ్చే ప్రభావం ఉన్న వ్యక్తులకి ఫ్యూచర్లో పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళకి కొన్ని కెమికల్స్ పడవు, కొన్ని హెయిర్ డైస్ లాంటివి కానీ, లేకపోతే కొన్ని ఫుడ్స్ కానీ అలాంటివి పడవు అనమాట. సో అలా కొంతమందికి ఎలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫుడ్ అలర్జీ కూడా అందుకే వస్తుంది. ఫుడ్ అలర్జీ కూడా కొంతమందికి అండర్లయింగ్ వేరే ఏమన్నా ఇంటర్నల్గా ఏమన్నా ఇష్యూ ఉంటే ఫుడ్ అలర్జీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఈ అలర్జీ అనేది కూడా స్కిన్ డిసీజ్ అంటారా? స్కిన్కి సంబంధించిన చర్మ వ్యాధులు అని చెప్పొచ్చా అలర్జీని? అలర్జీ అంటే చర్మ వ్యాధియే. ఓకే. ఓన్లీ డర్మటాలజిస్ట్ మాత్రమే చూడాల్సిన వ్యాధి అది. ఎందుకంటే అలర్జీస్లో పేరుకి ఒక అలర్జీ అని ఒక టర్మినాలజీ, కానీ దాని కింద ఒక 100 రకాల డిసీజెస్ ఉంటాయి అన్నమాట. సో అలా మనకి ఏంటంటే ప్రతి ఒక్కటి మనము అది దేని వల్ల వచ్చింది, అది లోపల నుంచి వచ్చిందా, ఎండోజినస్ ఎగ్జిమానా, లేకపోతే బయట నుంచి వచ్చిందా, బయట నుంచి అంటే ఏదన్నా పదార్థం మనకి పడకపోతే, లేకపోతే ఏదైనా కెమికల్ పడకపోతే, లేకపోతే వేరే మన సూర్యరశ్మి ఒకవేళ దానికి సెన్సిటివిటీ ఉంటే దానివల్ల కూడా అలర్జీస్ వస్తుంటాయి. సో డర్మటాలజిస్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ట్రైన్డ్ అనమాట. ఒక 3 years అందులోనే చదువుకొని దాని గురించి తెలుసుకొని వాళ్ళు దాన్ని ఏ డిసీజ్ అలర్జీ అనేది, ఏ డిసీజ్ ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళు దాన్ని విభజించగలుగుతారు. డిఫరెంట్ ఇన్ఫెక్షన్ ఇస్ డిఫరెంట్, అలర్జీస్ డిఫరెంట్. రెండింటికి ట్రీట్మెంట్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. కానీ చాలా మంది అలర్జీని కూడా ఇన్ఫెక్షన్ లాగా చూస్తారు, ఇన్ఫెక్షన్ ఏమో అలర్జీ లాగా చూస్తారు. ఎలా కనిపెట్టాలంటారు ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ని? సో ఫస్ట్ డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. అయితే వాళ్ళు కొన్ని టెస్ట్ చేస్తారనమాట. అవి ఏంటంటే డైరెక్ట్గా ఎగ్జామినేషన్, ఫస్ట్ రాగానే క్లినికల్ ఎగ్జామినేషన్ అంటారు. ఆ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత అందులో ఏమైనా డౌట్స్ ఉంటే డర్మోస్కోప్ అని ఉంటుంది, లెన్స్ ఉంటుంది. ఫస్ట్ కళ్ళతో చూస్తాము, మ్యాగ్నిఫై చేసి చూస్తాము. డర్మోస్కోపీ అని ఇంకోటి ఉంటుంది, అదేంటంటే కొంచెం ఇంకా ఎక్కువ డెప్త్ మ్యాగ్నిఫికేషన్ చేస్తాం అనమాట. అందులో కొన్ని సైన్స్ ఉంటాయి మనకి, ఇది అలర్జీయా లేదా ఇన్ఫెక్షనా అనేది తెలియడానికి. అండ్ ఏంటంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ ఏంటంటే అవి కొన్ని సీజన్స్లో వస్తాయి, అండ్ కొన్ని మనకి అర్థమైపోతుంది అనమాట. డర్మటాలజిస్ట్లకి క్లియర్గా అర్థమవుతుంది. ఎలర్జీస్ ఏంటంటే కొంచెం అవి డిఫరెంట్ సైడ్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క ఇన్ఫెక్షన్స్ మెయిన్గా ఎక్కువ చెమట ఉన్న దగ్గర అలా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సేమ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న ఎలర్జీస్ కొన్ని సేమ్ ఉంటాయి అన్నమాట, సిమిలర్ కనిపిస్తాయి. కాకపోతే డిఫరెన్షియేట్ చేయడం అనేది డర్మటాలజిస్టులు, ట్రైన్డ్ పర్సన్స్, వాళ్ళు దాన్ని డిఫరెన్షియేట్ చేసి దాని ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. రైట్. సో మీకు అలర్జీ గురించి అంటే చాలామంది మాట్లాడేది ఈ డస్ట్ అలర్జీ అని. ఈవెన్ మా ఇంట్లో కూడా అలా ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు. అస్తమానం తుమ్ముతూ ఉంటారు. కొంచెం డస్ట్ వచ్చిందంటే భయంకరమైన తుమ్ములు, ఎక్కడ అసలు ముక్కుడు కింద పడిపోతుంది అన్నంత తుమ్ములు వస్తూ ఉంటాయి వాళ్ళకి. ఎందుకు డస్ట్ అలర్జీ అంతలా ప్రభావం చూపిస్తుంది? ఎవరి మీద ఎక్కువగా చూపించే అవకాశం ఉంటుందంట? ఇంతకుముందు చెప్పాను కదా, చిన్నతనం నుంచే అటోపిక్ టెండెన్సీ అనేది ఒకటి ఉంటాయన్నమాట. కొంతమందికి కొన్ని జెనెటిక్ కానీ, లేకపోతే ఫెమిలియలీ వస్తుంది కొంతమందికి ఏమో ఎన్విరాన్మెంట్ బట్టి వస్తుంది. సో అటోపిక్ టెండెన్సీ అనేది ఉన్న వాళ్ళకి
చిన్నప్పుడు ర్యాషెస్, స్కిన్ ర్యాషెస్ వచ్చి అటోపిక్ డెర్మటైటిస్ వచ్చి దాని తర్వాత డస్ట్ ఎలర్జీ లాగా, అలర్జిక్ రైనిటిస్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఒక సెట్ ఆఫ్ పాపులేషన్లోనే ఎక్కువ వస్తుంది అనమాట. అది ఎవరికైతే ఈ తుమ్ములు అధికంగా వస్తాయో వాళ్ళు కూడా డెర్మటాలజిస్ట్నే కలవాలంటారా, స్కిన్కి సంబంధించిన వాళ్ళనే కలవాలంటారా, లేదా మామూలుగా జనరల్ ఫిజిషియన్ కలిసి మెడికేషన్ అలా తీసుకోవచ్చు అంటారు? దానికి సపరేట్గా ఈఎన్టీ అని ఒక స్పెషలిస్ట్ ఉంటుందండి, ఈఎన్టీ నిపుణులు ఉంటారు. సో వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళు ఈ ఓన్లీ తుమ్ములతోనే ప్రజెంట్ అయితే మాత్రము, ఒకవేళ పేషెంట్ ఓన్లీ తుమ్ములు మాత్రమే ఇష్యూ ఉంటే ఈఎన్టీ నిపుణులు ఉంటారు, వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూసి చెప్తారు. కానీ వాళ్ళకి ముందు నుంచే ఏముంది హిస్టరీలో మనం హిస్టరీ తీసుకుంటారు అనమాట డాక్టర్స్ ఎవరైనా. ఆ హిస్టరీలో తెలిసిపోతుంది అనమాట వాళ్ళ అటోపిక్ టెండెన్సీ ఉందా అనేది. దాన్ని బట్టి మనము డిసైడ్ అవుతాము అది ఓన్లీ స్కిన్ సంబంధించిందా, ఓన్లీ ఈఎన్టీకి సంబంధించిందా. మనం ఏదైనా ఒక కేసు వస్తే మనం ఏంటంటే అన్ని విధాలుగా పరిశీలించి అన్ని డిపార్ట్మెంట్స్లో ఏదైనా అవసరం పడుతుందా అని రిఫర్ చేసుకుంటాం మనం. తర్వాత ఒకవేళ మా దగ్గరకు ఓన్లీ స్కిన్ కోసం వచ్చారనుకోండి, స్కిన్ అనేది ఏంటంటే రిఫ్లెక్షన్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గన్స్ అనమాట. సో ఇట్స్ మిర్రర్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గన్స్. సో ఆ కండిషన్ ఏదైనా ఉంటే మనం రికగ్నైజ్ చేసి దాన్ని బట్టి లోపల కొన్ని క్లూస్ ఉంటాయి అనమాట. ఒకవేళ గుండె జబ్బులు ఉంటాయి, లేకపోతే లివర్ జబ్బులు ఉంటాయి, లేకపోతే కిడ్నీ జబ్బులు ఉన్నా కానీ, ఇంకా వేరే ఎండోక్రైనాలజీకి సంబంధించిన ఏమైనా ఉన్నా కానీ, ఒబేసిటీ ఉబకాయం ఉన్న వాళ్ళకి కానీ కొన్ని స్పెసిఫిక్ సైన్స్ ఉంటాయి అనమాట. అవి చూసుకొని మనము ఆ సంబంధించిన డిపార్ట్మెంట్కి మేము రిఫర్ చేయడం జరుగుతుంది. అయితే ఒక చిన్న డౌట్ సార్, యాక్చువల్గా చాలా రోజులుగా ఈ అలర్జీ ఏదైతే ఉందో లైక్ ఇలా దురద పెడుతుంది అని లైక్ ఇలా రబ్ చేయటం, అలా చేయటం వలన ర్యాషెస్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఫేస్ మీద చాలా ఆక్వర్డ్గా కనిపిస్తూ ఉంటుంది. పిల్లలు చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు, ఇదేదో సమ్ ప్రాబ్లం అని. కొంతమంది హీరోయిన్స్ అలా ఉందాం కానీ మనం స్క్రీన్ మీద చూడగలుగుతాం, కానీ వాళ్ళకు వచ్చేసరికి అదేదో పెద్ద ప్రాబ్లం లాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎగ్జాక్ట్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఈ అలర్జీకి సంబంధించి చెప్పండి. అలర్జీస్ అంటే మెయిన్ అలర్జీలో జరిగే ఒక చేంజ్ ఏంటంటే స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అవ్వడం అన్నమాట. స్కిన్ బ్యారియర్ అంటే స్కిన్ లోపల లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఆ లేయర్స్ అన్నీ లూజ్ అయిపోవడము, లేకపోతే ఆ లేయర్స్ పోవడము, అవి జరుగుతుంటుంది అనమాట. ఫస్ట్ మనం చేయాల్సింది అలర్జీస్లలో, ఎగ్జిమాస్లో స్కిన్ బ్యారియర్ రిపేర్. దాని తర్వాత దానివల్ల వచ్చే దురదని, దానివల్ల వచ్చే లోపల ఇన్ఫ్లమేషన్ వస్తుంది, దాన్ని కంట్రోల్ చేయడము. ఒకవేళ కొన్ని ఎగ్జిమాస్లో ఎట్లా అంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి స్కిన్, అండ్ వాటర్ డిశ్చార్జ్ కూడా వస్తుంటుంది. సో దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ ప్రోన్ ఉంటారు. సో ఆ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేస్తారు. అండ్ స్కిన్ బ్యారియర్ రిపేర్ మెయిన్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఏమన్నా అలాంగ్ విత్ దట్ మనము కొంచెం ఇమ్యూనోసప్రెసెంట్స్ అంటాం అనమాట. అంటే కొంచెం స్టిరాయిడ్ క్రీమ్స్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన ఒక స్టిరాయిడ్ క్రీమ్స్ తగ్గకపోతే ఇంకా వేరే రకరకాల క్రీమ్స్ ఉంటాయి. సో దాంతో మనం స్కిన్ బ్యారియర్ రిపేర్ చేసేసి ఆ ఎగ్జిమా కంట్రోల్ చేస్తాం. ఆ క్రీమ్స్తోనే అవుతుంది. ఒకవేళ సివియర్గా ఉంటే బాడీ మొత్తం వచ్చే ఛాన్స్ ఉంటే మనకి అర్థమైపోతుంది ఒకవేళ ఆ టెండెన్సీ ఎలా ఉంది, ఇంత ముందు కూడా ఇలానే వచ్చిందా, లేకపోతే ఫుల్ బాడీ ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే ఫ్యూచర్లో కూడా ఏమన్నా ఫుల్ బాడీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అనేది. అవన్నీ మనము పరిశీలించి దానికి తగ్గట్టు మనము స్కిన్కి ట్రీట్మెంట్ ఇస్తాము. ఓన్లీ పెట్టుకునే క్రీమ్స్ ఇస్తాము, అండ్ యాంటీబయాటిక్స్ అండ్ స్టిరాయిడ్స్ కూడా మనము టాబ్లెట్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తాము. రైట్. సో కమ్ టు యాక్నీ. అసలు యాక్నీతో బాధపడని మనిషి ఉండరేమో ఈ మధ్య కాలంలో. లైక్ పొల్యూషన్ వల్ల కూడా కావచ్చు, చాలామంది టీనేజర్స్లో యాక్నీ ప్రాబ్లం ద మేజర్ ప్రాబ్లం. వాళ్ళ అందాన్ని కానివ్వండి, వాళ్ళ ముఖవచ్చస్సు కానివ్వండి అంతా తగ్గిపోతుంది అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిన సందర్భాలు కూడా చాలామంది పిల్లల్లో చూస్తూ ఉంటాం. దానికి సంబంధించిన అసలు ఎందుకు వస్తుంది యాక్నీ, ముందు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, ట్రీట్మెంట్ తర్వాత మాట్లాడదాం. యాక్నీ అంటే మెయిన్గా టీనేజర్స్లో వస్తుంది. కానీ అది చిన్నపిల్లల్లో కూడా వస్తుంది, పుట్టిన పిల్లల్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో న్యూనటల్ యాక్నీ నుంచి చైల్డ్హుడ్ యాక్నీ నుంచి, అలాగే టీనేజర్స్లో వచ్చే యాక్నీ, అండ్ ఆల్సో అడల్ట్ యాక్నీ కూడా చిన్నప్పుడు ఎప్పుడు రాకుండా అడల్ట్ హార్మోనల్ ప్రభావం వల్ల కూడా అడల్ట్లో కూడా యాక్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీటన్నిటికీ మెయిన్ కారణము ఒకటి ఏంటంటే మనకి సెబేషియస్ గ్లాండ్ అని ఉంటుంది అనమాట. ఆ గ్లాండ్కి ఓపెనింగ్ దగ్గర మనకి ఏమంటాం కెరటిన్ మెటీరియల్ అనేది అక్కడ బ్లాక్ అయిపోయి దాని లోపల ఇన్ఫ్లమేషన్ అయ్యి దాని తర్వాత అది పస్లాగా ఫామ్ అయ్యి అప్పుడు యాక్నీ లాగా ఇన్ఫ్లమేటరీ యాక్నీ లాగా మనకి ప్రభావం చూపిస్తుంది. సో ఆ యాక్నీకి మనము మెయిన్గా ఏంటంటే అందరికీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఒక్కరికే కాదు. అంటే ఒక సెట్ ఇంతకుముందు ఎగ్జిమాస్ లాగా వేరే డిసీజ్ లాగా ఒక సెట్ ఆఫ్ పీపుల్ లాగా కాకుండా దగ్గర 80 నుంచి 90% మందికి అందరికీ యాక్నీ వస్తుంది.
అండ్ మళ్ళీ ఇండియన్ కంట్రీస్లో మనకి ఏంటంటే కొంచెం పోర్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది, గ్లాండ్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట, మనకి గ్రంథులు కొంచెం పెద్దగా ఉంటాయి సైజు. మిగతా కంట్రీస్ కొన్ని కంట్రీస్లో ఇప్పుడు జపాన్లో చూసుకోండి, లేకపోతే అటు సైడ్ ఈస్టర్న్ కంట్రీస్లో వాళ్ళ స్కిన్ అనేది వాళ్ళ స్కిన్ టైపే డిఫరెంట్, కొంచెం జెనెటికల్లీ వాళ్ళ స్కిన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ సెబేషియస్ గ్లాండ్స్ చాలా చాలా చిన్నగా ఉంటాయి అనమాట. సో వాళ్ళంతా ప్రోన్ ఉండరు. మనకి ఇండియన్స్ ఏంటంటే కొంచెం సెబేషియస్ గ్లాండ్స్ కొంచెం సైజ్ పెద్దగా ఉండడము, ఈజీగా బ్లాక్ అయిపోవడము ఆ డక్ట్స్ అనేది, దానివల్ల ఇన్ఫ్లమేషన్ అనేది అవి మనకి యాక్నే వస్తుంది. అయితే యాక్నేతోని ఓన్లీ వచ్చినప్పుడే కాదు దానికి ప్రభావం ఉండేది, దాని తర్వాత అది తగ్గినాక కూడా దానికి మార్క్స్ పడతాయి, గుంటలు పడతాయి, యాక్నే స్కార్స్ అని అంటారు, యాక్నే స్కార్స్. వాటి వల్ల కూడా వాళ్ళకి చాలా సైకలాజికల్ డిస్టర్బెన్స్ వస్తుంటాయి అనమాట. సో ఇవన్నీ మన ఈ మధ్య రోజులలో చాలా ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా మంది ఎవరు పడితే వాళ్ళు అంటే మీకు తెలిసిన ట్రీట్మెంట్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. ఎక్కువైపోయాయి, గూగుల్ సెర్చ్ చేయడం, ఏదో ఒకటి ముఖానికి రాసేసుకుందాం అనుకోవడం, అతను దానివల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఒక స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్ ఉంది దానికి, డర్మటాలజీ అని. సో వాళ్ళు మంచిగా వాళ్ళు ఏంటంటే 3 years వాళ్ళు దాంట్లో ట్రైన్ అయ్యి ఏ రకమైన యాక్నీకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, దాంట్లో హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది, అండ్ అందులో ఇంకా వేరే ఏమన్నా ప్రభావం ఉందా, ఏమన్నా కొన్ని వాళ్ళు మెడికేషన్స్ ఏమో తీసుకుంటున్నారు, కొన్నిసార్లు మెడికేషన్స్తో కూడా యాక్నీ వస్తుంటాయి అనమాట. అవి నార్మల్ మెడికేషన్సే కావచ్చు, మనకు విటమిన్ లాంటివి కూడా, B12 లాంటివి, విటమిన్ లాంటివి కూడా వాటితో కూడా యాక్నీ లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి అనేది రికగ్నైజ్ చేసేది ఓన్లీ డర్మటాలజిస్ట్ మాత్రమే చేయగలుగుతారు, దగ్గరికి వెళ్తేనే దానికి ఒక క్లారిటీ తెలియగలుగుతుంది. అండ్ మళ్ళీ వాళ్ళు పెట్టుకునే క్రీమ్స్ కూడా ఎంత కాలం పెట్టాలి, ఎంత మోతాదులో పెట్టాలి, టాబ్లెట్స్ కూడా ఏ టైంకి వేసుకోవాలి, అండ్ ఆ టాబ్లెట్స్తో ఏ కాంబినేషన్ వేసుకోకూడదు వేరే, ఎందుకంటే క్రాస్ ఇంటరాక్షన్స్ ఉంటాయి వేరే డ్రగ్స్కి, అంటే వాళ్ళు వేరే మనం మందులు వేసుకుంటున్నారు, ఇవన్నీ మనకి ఆన్లైన్లో చూస్తే తెలియదు. ఆన్లైన్లో చూసి నేను యాక్నీకి ఎవరో ఒక క్రీమ్ చెప్పారని చెప్పేసి పెట్టుకుంటే, ఎవరో ఒక టాబ్లెట్ చెప్పారని చెప్పేసి వేసుకుంటే దాన్ని ఫర్దర్గా ఎలా మేనేజ్ చేయాలి అవన్నీ మనకి ఆన్లైన్లో తెలియదు మనకి. క్రీమ్ అంటే ఓకే, కానీ విజయ్ గారు మామూలుగా ఇది చెప్పండి, మనం మెడికేషన్ వాడినప్పుడు లోపలికి వేసుకుంటాం, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉండవంటారా? సైడ్ ఎఫెక్ట్స్ అంటే అన్ని ఏ మెడికేషన్ తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే అది మనకి రిస్క్ వర్సెస్ బెనిఫిట్ చూసుకోవాలి మనకి అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ మందులు మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ మెన్షన్ చేస్తారు, వాటిని మేము స్టడీ చేసి ఆ సైడ్ ఎఫెక్ట్స్ని ఎలా మేనేజ్ చేయాలో అనేది కూడా మేము ఆల్రెడీ ట్రైన్ అయి ఉంటాం. సో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ని కూడా మేము మేనేజ్ చేయగలుగుతాం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందంట? కొన్ని మెడికేషన్స్ వల్ల కొంచెం స్కిన్ డ్రై అవ్వడము, లిప్స్ డ్రై అవ్వడము, అండ్ కొన్నిసార్లు ఏమంటామంటే మనము ఐస్ కూడా బర్నింగ్ అవుతూ ఉంటాయి. ఐసోట్రెటినాయిడ్ అంటారు, రెటినాయిడ్స్ అంటారు. ఆ రెటినాయిడ్స్ వల్ల ఏంటంటే కొంచెం డ్రైనెస్ వస్తుంది అనమాట. ఇవన్నీ రెటినాయిడ్స్ అనేది అంటే పెద్ద ఒక డ్రగ్ కాదు, అది యాక్చువల్గా ఒక విటమిన్ అనమాట. విటమిన్ కొంచెం హై డోస్లో ఇస్తాం మనం. సో కానీ దాన్ని ఇచ్చేటప్పుడు ఇచ్చిన వారు డాక్టర్ అయి ఉండాలి, డర్మటాలజిస్ట్ అయి ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, దాని తర్వాత దాన్ని ఎంత మోతాదులో ఇవ్వాలి, దాన్ని ఎలా మానిటర్ చేసుకోవాలి, దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఎలా తగ్గించాలి, ఎప్పుడు తగ్గించాలి, దానివల్ల ఇంకా ఏం ప్రమాదాలు ఉంటాయి ఫ్యూచర్లో, అవన్నీ తెలుసుకునేది డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే తెలుస్తుంది. ఓకే, టైప్స్ ఆఫ్ యాక్నీ ఉంటుంది, మనం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కొంతమందికి యాక్నీ చాలా చిన్నగా వస్తుంది, చాలా ఎక్కువ ప్లేస్లో వస్తుంది. కొంతమంది ఒకటేసారి ఒక గడ్డల్లాగా అలా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటారు? ఆ డిఫరెన్స్ ఎందుకంటారు? అందులో యాక్చువల్గా గ్రేడింగ్ ఉంటుందండి. సో టైప్ 1, 2, 3, 4 అలా గ్రేడింగ్ ఉంటుంది. డిపెండ్స్. ఇంకా కొంతమందికి ఏంటంటే అన్కంట్రోల్డ్గా మనకి ఆ యాక్నీ అనేది ఫ్లేర్ అప్స్ అవుతుంటాయి. అండ్ అది తొందరగా మనము డర్మటాలజిస్ట్ చూపించుకోకపోవడం వల్ల, అలానే నెగ్లెక్ట్ చేసి ఉండడం వల్ల అది ఇంకా సివియర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో మనకు యాక్నీ వచ్చిన వెంటనే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే, ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే, ఆ టైంలోనే వస్తే మనము ఫ్యూచర్లో ఇంకెక్కువ కాకుండా కంట్రోల్ చేయొచ్చు. దానివల్ల వచ్చే ప్రభావాలు కూడా స్కారింగ్ కానీ, లేకపోతే దానివల్ల ఇంకా మన ఫేస్ మీద అబ్నార్మాలిటీస్ రావడము, అవన్నీ మనం తగ్గించుకోవాల్సిన ఛాన్స్ ఉంటుంది. రైట్. సో కమ్ టు మై ప్రొఫెషన్. యాక్చువల్గా యాక్నీ ఉన్నా కూడా తప్పదు, మేకప్ వేసుకోవాలి, తప్పదు, స్క్రీన్ ముందుకు వెళ్ళాలి. కొంతమందికి యాక్నీ ఉన్నప్పుడు బాగా మండుతూ ఉంటుంది, లైటింగ్ మధ్యలో ఉండాలి. ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అంటారు యాక్నీకి సంబంధించి? ఏ యాక్నీకైనా కానీ, ఏ ప్రొఫెషన్కైనా కానీ యాక్నీ వచ్చిందంటే మనం డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. దాని గురించి అసలు దాన్ని స్టడీ చేసి అసలు ఏ రకమైన యాక్నీ, ఎంత గ్రేడ్లో ఉంది అనేది చూసుకొని, దానికి మళ్ళీ వాళ్ళు మ్యారీడా, అన్మ్యారీడా, లేకపోతే వాళ్ళకి ఏమైనా వేరే డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అవన్నీ చూసుకొని కొన్ని బ్లడ్ టెస్ట్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తారండి డర్మటాలజిస్టులు. అండ్ మీరు స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు క్లియర్గా ఉండడానికి మీరు ప్రయత్నిస్తారు మ్యాక్సిమం. ఎవరైనా కానీ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న వాళ్ళు
జర్నలిస్ట్లే కావచ్చు, బిజినెస్ పీపులే కావచ్చు, మీటింగ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఏంటంటే కొంచెం ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. అందరూ కేర్ తీసుకోవాలి, బట్ మీలాంటి వాళ్ళు కొంచెం ఇంకెక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. దానికి స్పాట్ ఫిక్సెస్ అంటే ఏముండదు, సడన్గా అప్పటికప్పుడు యాక్నికి అయితే కంట్రోల్ చేయడానికి ఏముండదు. సో దానికి ఒక ప్రొలాంగ్ కోర్స్ ఉంటుంది అనమాట, ట్రీట్మెంట్ ఒక జర్నీ లాగా అనుకోవాలి. అనుకొని మనం దాన్ని పాటిస్తే ఒక ట్రీట్మెంట్ దానికి అడేర్ అయి ఉంటే మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్స్ అండ్ దానికి యాక్నికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకొని అవి మెయింటైన్ చేసుకుంటూ ఉంటే అదే మెల్లమెల్ల కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. ఓకే. సో యాక్ని ఉన్నప్పుడు ఈ పౌడర్ వేయటము ఇలాంటివి చేస్తుంటాం, క్రీమ్స్ రాయటం, దాని నుంచి పసు వస్తూ ఉంటుంది. కానీ కొంతమందికి అలవాటు ఉంటుంది పౌడర్ కంపల్సరీ వేయాలి, బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ క్రీమ్స్ రాసుకోవాలి అని. అది బెటర్ అంటారా, అసలు అలా చేయొచ్చు అంటారా? అంటే అది కొన్నిసార్లు యాక్ని ఉన్న స్కిన్ ఆల్రెడీ సెన్సిటివ్ ఉంటుందండి. సో సెన్సిటివ్ స్కిన్ మీద మనం అప్లై చేసాము కొన్ని కాస్మెటిక్స్ కానీ, కొన్నిట్లలో సల్ఫేట్స్ అని ఉంటాయి, కొన్నిట్లలో ఇంకా డిఫరెంట్ కెమికల్స్ ఉంటాయి. వాటి వల్ల యాక్ని ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ మాయిశ్చరైజర్ పెట్టుకొని, సన్ స్క్రీన్ పెట్టుకొని అప్పుడు వేసుకుంటే ఇంకా బెటర్. రైట్. ట్రీట్మెంట్స్ విషయానికి వస్తే టీనేజర్స్ ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బ్యూటీ కాన్షియస్ కూడా ఎక్కువైపోయింది చాలామందికి. ఇంతకుముందు మీరన్నట్టుగా ఓన్లీ స్క్రీన్ ముందు కనిపించే వాళ్ళే మేకప్లో కనిపించేవాళ్ళు. బట్ ఇప్పుడు నార్మల్ మేకప్ అనేది అందరికీ కామన్ అయిపోయింది. దానివల్ల కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ యాక్ని లాంటివి కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఏదైనా కానీ, ఏ ట్రీట్మెంట్ కానీ ఎక్కడి నుంచి తీసుకున్నా, మీరు ఆన్లైన్లో చూసినా, లేకపోతే మీరు మీ ఫ్రెండ్స్ ఎవరో రికమెండ్ చేస్తారని చెప్పేసి చూసినా కానీ, మీ స్కిన్ టైప్ ఏందో మీకు తెలియాలి. ఫస్ట్ మీ స్కిన్ టైప్ తెలుసుకొని అసలు మీకు ఏది పడుతుంది, ఏది పడదు అన్నట్టు అవన్నీ తెలుసుకోవడానికి మీకు దానికి మెయిన్గా మీరు డర్మటాలజిస్ట్ని సంప్రదించాలి. ఫస్ట్ సంప్రదించినాక ఈ రోజుల్లో చాలామంది బ్యూటీ కాన్షియస్ అవుతున్నారు, అది మీరు అన్నది వాస్తవము. సో అలా అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. మీరు తెలుసుకొని మీరు చేస్తే ఏదైనా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది, తెలుసుకొని ఒక పద్ధతిలో వెళ్తే. లేదు మనము ఎందుకు ఏం వెళ్తాము డాక్టర్ దగ్గరికి అన్నట్టు అనుకొని మీ సొంత ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఏ రకంగా అయినా మనం దారి తీయచ్చు. అది ఇంకా ఎక్కువ రియాక్షన్ అవ్వచ్చు అండ్ ఫేస్ ఇంకా పాడేసుకోవచ్చు దానివల్ల. సో మీరు ఎప్పుడైనా ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి మీరు వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు ఏ ట్రీట్మెంట్ చెప్తే అది మీ స్కిన్ టైప్స్ బట్టి, మీ స్కిన్కు ఉన్న ప్రాబ్లం బట్టి వాళ్ళు క్లియర్గా మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి మీకు టైలర్డ్ ట్రీట్మెంట్ అనమాట. ఎవరికి అందరికీ ఒకేలా ఉండదు ట్రీట్మెంట్. ఒకటే డిసీజ్ అయినా కానీ అందరికీ ఒకేలా ఉండదు. సో మీకు అన్నీ అబ్జర్వ్ చేసేసి, మీ టెస్ట్లు చేసి, మీ స్కిన్ టెస్టింగ్ చేసి అన్నీ చేసి మీకు తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తారు ఎవరికి అయితే వాళ్ళకి. కొంతమంది మనం వంట చేస్తూ ఉంటాం, ముఖ్యంగా ఆడవాళ్ళ సమస్య ఇది. వంట చేసేటప్పుడు ఆటోమేటిక్గా మన మీద ఆయిల్ పట్టడం కానీ, ఎప్పుడైనా వేడి నీళ్లు పట్టడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. స్కిన్ పాడవుతుంది, ప్లస్ అది కాలినట్టుగా కనిపిస్తుంది, బొబ్బల్లో వస్తాయి, ఆ తర్వాత మచ్చలు పడతాయి. అలాంటి వాటికి కూడా ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయంటారా? అన్ని రకాల స్కార్స్కి కానీ, లేకపోతే పిగ్మెంటేషన్కి కానీ చాలా డెవలప్ అయింది డర్మటాలజీ అనేది. కాస్మెటాలజీ, ఎస్థెటిక్ డర్మటాలజీ అనేది చాలా డెవలప్ అయిందండి. కానీ దానికి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు 2 నిపుణులు మాత్రమే. ఒకటి ఇలాంటి స్కార్స్ ఏమన్నా ఏదైనా బ్యూటీకి సంబంధించింది కానీ, ఏమైనా స్కార్స్ కానీ, లేకపోతే ఎస్థెటిక్ సంబంధించినది ఏమైనా ట్రీట్మెంట్స్ కావాలంటే డర్మటాలజిస్ట్ కానీ, ప్లాస్టిక్ సర్జన్స్ కానీ సంప్రదించాలి. ఈ బర్న్స్ మీరు చెప్పిన బర్న్స్ కంటే అది ఏరియా బట్టి, దాని డెప్త్ బట్టి, బాడీలో ఎంత % ఇన్వాల్వ్ అయింది దాన్ని బట్టి దానికి సపరేట్ నిపుణులు ఉంటారు, ప్లాస్టిక్ సర్జన్స్ ఉంటారు. వాళ్ళు స్కిన్ గ్రాఫ్ట్ ఒకవేళ కావాలనుకుంటే, మరి చాలా ఎక్కువ విపరీతంగా బర్న్ అయిపోయి చర్మం ఊడిపోతే వేరే దగ్గర నుంచి చర్మం తీసుకొని అక్కడ చర్మం కవర్ చేస్తారు. సో అలాంటి ట్రీట్మెంట్స్ దానికి సపరేట్ స్పెషాలిటీ ఉంటుందండి, ప్లాస్టిక్ సర్జన్స్. వాళ్ళని సంప్రదించాలి. లేదు మామూలుగా ఓన్లీ చిన్నవి ఉన్నాయి, చిన్న స్కార్స్ అయ్యాయంటే దానికి డర్మటాలజిస్ట్ దగ్గర కూడా ట్రీట్మెంట్ లభిస్తుంది మీకు. రైట్. సో కమ్ టు క్రీమ్స్ అండి. రకరకాల మార్కెట్లో ఏ క్రీమ్ వస్తే, ప్రతి క్రీమ్ కూడా మనం ఒక యాడ్ చూస్తే దానివల్ల బ్రైట్గా అవుతారు, చాలా అందంగా కనిపిస్తారు, స్కిన్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది అనే చెప్తారు. కానీ దీనివల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కానీ, దీనివల్ల అసలు యూజ్ ఏమి ఉండదని కానీ ఎవరూ చెప్పరు. సో వాడే వాళ్ళకి ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది, అందులోనూ కాస్త డల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకా బ్రైట్గా కనిపిస్తామేమో అని అన్నీ వాడేస్తూ ఉంటారు. సో మీరు యాజ్ ఎ డెర్మటాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు? ఎలాంటి క్రీమ్స్ బెటర్ అని చెప్తారు? ఏం సజెస్ట్ చేస్తారు? క్రీమ్స్ విషయానికి వస్తే అసలు ఇంతకుముందు చెప్పినట్టే స్కిన్ కండిషన్ బట్టి, మీ స్కిన్ తత్వం బట్టి అవన్నీ మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి మీకు ఏదైతే ట్రీట్మెంట్ సరిపోతుందో ఆ ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అంటే నిపుణుల దగ్గరికి వెళ్ళాలి. సో స్కిన్ సంబంధించిన నిపుణులు అంటే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే
ఆ క్రీమ్స్ చాలా మార్కెట్లో చాలా క్రీమ్స్ ఉంటాయి బ్యూటీ అంటే వాళ్ళు మార్కెటింగ్ చేయడం అలా చేస్తారు, కానీ నిజంగా ఏ క్రీమ్ కూడా ఓవర్ నైట్ వాళ్ళని వైట్ చేయదు, ఓవర్ నైట్ వాళ్ళని ఇంప్రూవ్ చేయదు, ఏది తగ్గించేది కాదు. అదొక జర్నీ అనమాట. ఒకసారి స్టార్ట్ చేశారంటే స్కిన్ కేర్ రొటీన్ అనేది స్టార్ట్ చేసుకొని దానికి రెగ్యులర్గా మీరు క్రమం తప్పకుండా మీరు వాడితే అప్పుడు మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, క్రీమ్స్ చాలా ఉన్నాయి, అలా చాలా క్రీమ్స్ ఉన్నాయి. అది స్కిన్ టైప్ బట్టి మీకు ఒక పిగ్మెంటేషన్ ఉందా, లేకపోతే ఎలర్జీ ఉందా, లేకపోతే యాక్నే ఉందా, లేకపోతే స్కార్స్ ఉన్నాయా, అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఓన్లీ క్రీమ్సే కాదు, ఇంకా లేజర్స్ అని ఉంటాయి ప్రొసీజర్స్, ఇంకా కొన్ని ఇంజెక్టబుల్స్ ఉంటాయి, బోటాక్స్లు, ఫిల్లర్స్, ఇవన్నీ కొత్త కొత్త మొడాలిటీస్, రీజనరేటివ్ మెడిసిన్ సంబంధించిన మా ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. కానీ ఏ ట్రీట్మెంట్ కావాలన్నా కానీ ఒక నిపుణులను సంప్రదించిన తర్వాతనే ఏదైనా స్టార్ట్ చేయాలి. ఆన్లైన్లో జరిగే మోసాలకి అసలు బలి కాకూడదు. సో అది గుర్తించాలి ప్రజలు కూడా. అయితే యాక్చువల్గా బ్యూటీషియన్స్ ఉంటారు కదండి, యాక్చువల్గా ఇది నా పర్సనల్ క్వశ్చన్, నేను ఫేస్ చేసిన క్వశ్చన్ అనొచ్చు. బ్యూటీషియన్స్ కూడా లైక్ ఇప్పుడు డర్మటాలజిస్టులు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు మీరు విని కానివ్వండి, ఫాలో అయ్యి కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, డర్మటాలజిస్టులు ఏదైతే చెప్తున్నారో ఇక్కడ బ్యూటీషియన్స్ కూడా అదే చెప్తున్నారు. దీనికన్నా అక్కడికి వెళ్తే కాస్త కాస్ట్ తక్కువ అని అలా వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అలాంటి వాళ్ళకంటే అదే ఇంతకుముందు చెప్పాను మీకు ఆల్రెడీ. బ్యూటీషియన్స్ అంటే బ్యూటీషియన్స్ అనే కాదు, చాలామంది వాళ్ళు డర్మటాలజిస్ట్ కాకుండా డర్మటాలజిస్ట్లో ఒక సిటీలో ఒక అంచనా ఒక 100 మంది 100 మందిని అనుకుంటే 1000 మంది నాన్ డర్మటాలజిస్టులు ఉన్నారు ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. అవును. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే స్టార్టింగ్లో మేబీ అంటే డబ్బులు తక్కువ తీసుకుంటారనో, లేకపోతే ఇంకా వేరే రీజన్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళని ఎక్కడికైనా వెళ్ళి బ్యూటీ పార్లర్లో ట్రీట్మెంట్ తీసుకుంటే, మేమే మా క్లినిక్లో చాలా కేసెస్ చూస్తుంటాము. ఆల్రెడీ స్కిన్ బర్న్ అయ్యి కెమికల్ పీల్స్ వేస్తారు, వాళ్ళు లేజర్స్ చేస్తారు, స్కిన్ మొత్తం బర్న్ అయ్యి స్కార్ అయిపోయి మీరు ఒక 100 రూపాయలు తక్కువ తీసుకుంటారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే తర్వాత ఇంకా మీరు వేలల్లో ఇంకా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది తర్వాత. సో మీరు కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టైనా సరే ప్రాపర్ డర్మటాలజిస్ట్ దగ్గరికే వెళ్ళండి, అండ్ క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గరికే వెళ్ళండి. మీరు వెళ్ళిన వాళ్ళని ప్రశ్నించండి, మీరు డర్మటాలజిస్టా కాదా. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది డర్మటాలజిస్ట్ కాకుండా కానీ ఫేక్ డిగ్రీలు పెట్టుకొని అండ్ ఫేక్ కోర్సెస్ చేసుకొని సర్టిఫికేట్స్ పెట్టుకొని వాళ్ళు డర్మటాలజిస్ట్లా చలామణి అవుతున్నారు. సో ప్రతి వ్యక్తి వాళ్ళు ఒక హ్యాబిట్ లాగా మార్చుకోవాలి. అంటే నువ్వు ఒక దగ్గరికి వెళ్ళి నువ్వు ₹1 పెడుతున్నావు అంటే నువ్వు అసలు ఎవరికి ఇస్తున్నావు, అది అసలు నేను ఇస్తుంది కరెక్ట్ అనే కదా, కరెక్ట్ మనిషికే ఇస్తున్నాను లేదా, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నానంటే నేను నిజమైన డాక్టరా కాదా అనేది మీ వంతు కూడా మీ మీద కూడా అది రెస్పాన్సిబిలిటీ ఉంది. సో అదొకటి మీరు గుర్తించాలి. అండ్ ఒకవేళ డాక్టర్ కొంచెం ఏమన్నా మీకు డౌట్ఫుల్ అనిపిస్తే మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఆల్రెడీ దగ్గరలో ఉన్న వైద్య అధికారులకు కానీ లేకపోతే మెడికల్ కౌన్సిల్కి కానీ కంప్లైంట్ చేయొచ్చు. సో మీ వంతు కూడా అదొక రకమైన సహాయం. సో క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది అందుతుంది అప్పుడు అందరికీ. సో థ్యాంక్ యూ విజయ్ గారు, చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ టైం మనం మీట్ అయినప్పుడు ప్రొసీజర్ల గురించి మాట్లాడదాం తప్పకుండా. ఎలాంటి ప్రొసీజర్స్ ఉన్నాయి, ఎలా చేస్తే స్కిన్ బ్రైట్నింగ్ కానీ ఇంకా అందంగా బ్యూటిఫుల్గా కనిపిస్తారని. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంటర్వ్యూ తప్పకుండా అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.